ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడవు నీవే ఉండగా నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాత్రంతయు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. నా తండ్రి నాయన, స్తుతుల మీద ఆసనుడు అయిన దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేయుచుండగా నాయన, మీరు మా మధ్య ఉండి నడిపించమని కోరుచున్నాం. మాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డల అవసరతలు, అక్కర్లు తీర్చండి. ఈరోజు వారు ఏ ప్రయత్నాల నిమిత్తం బయటకు వెళుతున్నారో ఆ ప్రయత్నాలన్నీ సఫలమవుటకు సహాయం తెచ్చి ప్రతి బిడ్డ చుట్టూ మీ కావలి కంచి వేసి నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి. స్తుతుల మీద ఆసనుడుగున్న దేవా, మా స్తుతులార్హుడవు నీవై ఉండగా నా తండ్రి, ఉదయకాలంలో నా తండ్రి స్తుతుల ప్రార్థన చేస్తుండగా నా తండ్రి మా యొక్క ప్రార్థనలో అంగీకరించండి నాయన. నీకు స్తుతులు, స్తోత్రములు. వేలాది దేవదూతలతో నిత్యము గాన ప్రతిగానాలతో కొనియాడబడుచున్న నా దేవా, నీకు వందనాలయ్యా. నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వాధికారి యగు దేవా, నీకే స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు అయిన దేవా, నీకే స్తోత్రములు నాయన. సర్వవ్యాప్తి నీకే స్తోత్రములు తండ్రి. సర్వజ్ఞాని నీకే స్తోత్రములు నాయన. సర్వంతర్యామి నీకే స్తోత్రములు నాయన. శాంతి స్వరూప నీకే స్తోత్రములు తండ్రి. రోషము కలిగిన దేవా, నీకే స్తోత్రములు. రక్షణ శృంగము గల దేవా, నీకే స్తోత్రములు. రహస్యమందున్న మా తండ్రి, నీకే స్తోత్రములు. రవితేజుడా, నీకే స్తోత్రములు. రాజులకు రాజా, నీకే స్తోత్రములు. రక్తమిచ్చిన తండ్రి, నీకే స్తోత్రములు. జయమిచ్చిన తండ్రి, నీకే స్తోత్రములు. రక్షణకర్త అయిన దేవా, నీకే స్తోత్రములు. లోకరక్షకుడు అయిన దేవా, నీకే స్తోత్రములు నాయన. సహాయకుడు అయిన దేవా, నీకే స్తోత్రములు నాయన. సిలువలో మా కరకు రక్తాన్ని చిందించిన దేవా, నీకే స్తోత్రములు నాయన. శరీరదారుగా మా కరకు వచ్చిన దేవా, నీకే స్తోత్రములు నాయన. సరిపోల్చగలమని వారు ఎవరున్నారయ్యా నీకంటే గొప్పవారు నా తండ్రి, నీకే స్తోత్రములు. శాశ్వత ప్రేమగల దేవా, నీకే స్తోత్రములు నాయన. సృజించిన తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. సత్య మార్గములు నడిపించగల తండ్రి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. షారోను పుష్పమా, స్తుతులకు పాత్రుడా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనా అని మాట్లాడుచున్న దేవా, అట్టి వాగ్దానం మాకును నెరవేర్పులోకి తీసుకురమ్మను కోరుచున్నాము నా తండ్రి. సహాయకుడా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. బాధలలో ఇది నాకు నాయన నెమ్మదినిస్తుందని మాట్లాడుచున్న దేవా, అటు నెమ్మదిని ప్రతి బిడ్డలకు సమకూర్చగలిగిన దేవుడవు నీవై ఉన్నావయ్యా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు తిరిగి ఉత్తరం ఇచ్చేది అని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలటి వాగ్దానాలు ప్రతి బిడ్డలను స్వతంత్రించుకున్నటకు సహాయం దయచి ఆయన పాదములు త్రుట్టనీళ్ళేడు, నిన్ను కాపాడును, కునుకుడు నిద్రపోడని చెప్పుచున్న దేవా, నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. యెహోవా నిన్ను కాపాడును, నీ కుడి పక్కన యెహోవా నీడగా ఉండునని మాట్లాడుచున్న వాగ్దానం వారి పట్ల ఈ రోజు నెరవేర్పుకు తీసుకురండి నాయన. పగలి ఎండ దెబ్బ రాత్రి ప్రభా వెన్నెల దెబ్బలైన తగలకుండా ఇజ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు మీరు కూడా మా పక్షాన ఉండి అట్టి భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుచున్న. ఏ అపాయము రాకుండానట్లు యెహోవా నిన్ను కాపాడునన్న ప్రభా, ఆయన నీ ప్రాణమును కాపాడునన్న వాగ్దానం నాయన ప్రతి బిడ్డలకు నాయన సహాయం దయచేయండి. ఈ రోజు నా తండ్రి, ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడుతాడనే వాగ్దానం బిడ్డలందరికీ అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. అవునయ్యా, నీ కాపుదల, నీ తండ్రి, నీ భద్రత, క్షేమం మాకు లేకపోతే మేము నాయన ఏ పాటి వారం నాయన, ఎందుకు పనికిరాని వారం నాయన. నా తండ్రి, నిన్ను నాయన స్తుతించుటకు అర్హులము కానటి వంటి వారం. మేము పాపంలో జన్మించిన వారం, పాపంలోనే బ్రతుకుచున్న వారం నాయన. కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించి ఉన్నవారం నాయన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ బిడ్డలు ఏ అవసరతల నిమిత్తం, ఏ అక్కర్ల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థనలు చేయుచున్నారు, యాచనలు చేయుచున్నారు, వారి ప్రార్థనలు అంగీకరించమని కోరుచున్నాము నాయన. రేపు జానులే స్తుతించుట, ఆరాధించటానికి ఇష్టమైన బలి అర్పణ అన్నావు ప్రభా. అటు అర్పణలను మన నాయన స్వీకరించే వారిగా నా తండ్రి మీరు ఉండటకు సహాయం దయచేయండి నాయన. స్తోత్రార్హుడా, జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నాయన, ఇది ఉదయకాలం మొదలుకొని మరలా రాత్రికాల సమయం వరకు బిడ్డలు ప్రభా ఏ ఉద్యోగాల నిమిత్తం, ఏ అవసరతల నిమిత్తం, ఏ అక్కరుల నిమిత్తం, ఏ బలహీనతల నిమిత్తం హాస్పిటల్కి వెళుచున్నారు, ఏ ప్రయత్నాలు
కొనుగోలు చేస్తున్నారు, వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు, నూతన వస్త్రాలు నాయన, నూతన వాహనాలు ప్రభాల కొనుగోలు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క బిడ్డల ప్రయత్నాల్లో మీరుండి నడిపించమని కోరుచున్నాం. ఈ రోజు ఏ బిడ్డలైతే పుట్టినరోజు వేడుకలు, వివాహం జరుపుకుంటున్న వేడుకలు నాయన, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. సహాయకుడు అయిన దేవ, సింహాసన సీనుడువు, స్తుతుల మీద ఆసనుడు అయిన నా రాజా, ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి ఉంచండి నాయన. ఇది మొదలుకొని ప్రభా నా తండ్రి, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటం వాడి బిడ్డల పేద ఉంచండి నాయన. పుట్టినరోజులు, పెళ్లి రోజులు వేడుకలు జరుపుకుంటున్న బిడ్డల పేద వాగ్దానాన్ని నింపండి. వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వండి ప్రభా. వారికి ఎటువంటి నా తండ్రి నాయన ఆపదలు పొంచి ఉన్నాయో ఆపదలు ఈ సంవత్సరంలో తొలగించబడుటకు మార్గములు సరళము చేసి ఆ బిడ్డల చుట్టూ నీ దేవదూతలతో కంచివేసి దీర్ఘాయుష్మంతులను చేయండి నాయన. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రార్హుడవు, స్తుతుల మీద ఆసనుడు అయిన నా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా ఈ బిడ్డలను, చిన్న బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. జ్ఞాపకం చేసుకో. స్కూల్స్కి వెళ్ళటం వచ్చినప్పుడు బిడ్డలను భద్రపరచగలిగిన దేవుడు, ప్రతిదినము నీ సన్నిధిలో మొర్రపెట్టుచున్నాం. బిడ్డల చుట్టూ నీ కావలి ఉంచండి. చిన్న వయసులో నుంచి నాయన జ్ఞానం ఎందు, బుద్ధి ఎందు నాయన వారిని భయభక్తుల్లో పెంచే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. చిన్న బిడ్డలు నా ఎద్దుకు రానివిడి, వారి పరలోక సంబంధమని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు. బిడ్డలు నాయన మేము మొర్రపెట్టినప్పుడు వారు కూడా ఏదైతే నోరు తెరిచి నీ సన్నిధిలో అడుగుతారో అట్టి ఆశీర్వాదాన్ని నేను బిడ్డలకు మీకును ఇస్తానని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలయ్యా. నా తండ్రి, బిడ్డలను దీర్ఘాయుష్మంతులు చేయండి నాయన. జ్ఞానాన్ని నాయన కొదువుగా ఉండేలా బిడ్డలకు జ్ఞానము దయచేయమని కోరుచున్నామయ్యా. మంచి హ్యాండ్ రైటింగ్ సిద్ధపరచండి. టీచర్స్ చెప్పింది విని గ్రహించుకునే మనసును అనుగ్రహించండి నాయన. ఉన్నతమైన స్థాయిలో మా బిడ్డలు ఉండటకు సహాయం అనుగ్రహించమని కోరుచున్నాం. యవనస్తులను జ్ఞాపకం చేసుకుని యవనస్తుల చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించండి. ఏ కీడు, అపాయాలు, తొందరలు, గడిబిడులు లేకున్నట్లు సహాయం దయచే. యవనస్తులు హృదయాల వాక్యము నా తండ్రి నిత్యం ఉండులాగున జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన, ఈ లోకం అనే పాపములు బ్రతుకుచున్నారయ్యా. మత్తు బానిసలైపోయి బెట్టింగులు కాస్తూ, సెల్ ఫోన్లో నాయన నా తండ్రి భయంకరమైన దృశ్యాలు చూస్తూ, గేమ్స్ ఆడుచు, బెట్టింగులు కట్టుచు, రకరకాల వ్యసనాలకు నాయన లోనైపోయి ప్రభా ఎంతోమంది బిడ్డలు నాయన ఈ లోకంలో నశించిపోచున్నారు. నా తండ్రి, నశించిపోరని వెతుకుతూ రక్షించుటకు నేను వచ్చి ఉన్నానని మాట్లాడుచున్న దేవా, వారిని రక్షించమని కోరుచున్నామైనా. ఎంతో మంది తల్లిదండ్రులు దుఃఖముతో నా తండ్రి వ్యాధులతో కన్నీరు విడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా. బిడ్డలు వారు చెప్పిన మాటలు వినక ప్రభా ఈ లోకంలో ఉన్న అలవాటులకు బానిసలైపోయి ప్రభా రోడ్ల మీద తాగి తిరుగుచు పడిపోచు ప్రభా తల్లిదండ్రులు విలపిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నవి నాయన. బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్న భర్తలు ఉంటున్నారయ్యా నాయన. భార్యలకు బిడ్డలను ప్రేమగా చూసుకోలేని స్థితిలో ఉంటున్నారయ్యా. అలాంటి పరిస్థితులను మార్చగలిగిన దేవుడము నీవే ఉన్నావయ్యా. ఈ లోకం అనే పాప రోత జీవితంలో జీవిస్తున్న వారు నా తండ్రి, వారిని ప్రత్యేకపరచండి ప్రభా. వారికి విడుదల దయచేయండి ప్రభా. వారి హృదయాలు మార్చండి. ఆ కుటుంబాన్ని, బిడ్డలను, భార్యను ప్రేమగా చూసుకునే కృపను అనుగ్రహించండి నాయన. ఎంతో మంది నిస్సహాయ స్థితిలో స్త్రీలు ప్రభా కుంగిన స్థితిలో నా తండ్రి, నా భర్త మార్మర్చుము కొరుకొని ఆయన కన్నీరు విడిచిన బిడ్డలు అనేక మంది ఉంటున్నారయ్యా. ఆ బిడ్డలందరి హృదయాల్లో నాయన మీరు ఉండండి నాయన. వారి హృదయాలు మార్చండి ప్రభా. ఆ గృహాల్లో సంతోషము, సమాధానమును నా తండ్రి, ఐశ్వర్యమును అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా. ఆ గృహాలను దర్శించండి ప్రభా. మీరు వెలుగు సంబంధులై ఉన్నారు, మీరు చీకటి సంబంధులు కారని మాట్లాడుచున్నావయ్యా. అవునయ్యా, అట్టి వెలుగు నీవై ఉన్నావయ్యా. మా గృహాలకు దర్శించండి. మా గృహాల్లో సంతోషము, సమాధానమును నాయన, ఆరోగ్యమును, ఆయుష్ను ఇవ్వగలిగిన దేవుడు ప్రభా. ఆశీర్వాదములు ఇవ్వగలిగిన దేవుడు. నీ ధనాగారంలో ఉన్న ఐశ్వర్యము చొప్పున ప్రతి బిడలను ముట్టి స్వస్థపరచగలిగిన దేవుడు. వారికి ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకో. మా తల్లిదండ్రులను అయితే ఒక గుప్పలు విప్పితే అది చిన్న గుప్పలే కానీ ప్రభా, నువ్వు గుప్పలు విప్పినప్పుడు ధారాళంగా విస్తారమైన ఆశీర్వాదం ఇస్తావు కదా నా తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకున్న తల్లి గర్భంలో రూపించక మునిపే మా వెంటో నువ్వు ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. మా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు. మా పట్ల నీ తలంపులు ఎట్లా ఉన్నాయో నా తండ్రి, అటు రీతికి మేము నడుచుకోలేకపోతే
లేకపోతున్నామేమో, నిన్ను ఆయాసపరుస్తూ దుఃఖపరుస్తూ బాధపరుస్తూ ఉంటున్నామేమో ప్రభా. మా ప్రణాళిక ఏంటి ప్రభా, మా పట్ల నీ తండ్రి మా భవిష్యత్తు ఏంటో నీ సన్నిధిలో అడిగిన ఆయన నోరు తెరిచి ప్రార్థన చేయలేకపోతున్నా. నీ సేవా పరిచర్యలో బలంగా వాడబడే బిడ్డలుగా సిద్ధపరచండి నాయన. సేవలో నా తండ్రి ఏ విధమైన అవసరతలకు ఉన్నాయో సేవలో నాయన పాటలు పడుట ఎందు, వాక్యం చదువుట ఎందు, ప్రార్థన చేయుట ఎందు, వాయిద్యం వాయించటంలో, చర్చి పరిచర్యలో ప్రభా ఏది అవసరములో నాయన ఏ బిడ్డకి ఎలాంటి తలాంతి ఇచ్చి ఉన్నావు మాకు తెలియదు కానీ ఆ తలాంతులను ప్రభా ఉపయోగించుకునే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్న నీ మందిరంలో ఒక దినము గడుపుడు కంటే 1000 దినముల కంటే శ్రేష్టమన్న నీ మందిరంలో ఉన్న ఆశీర్వాదం చేత తృప్తిపడే బిడ్డలుగా సిద్ధపరచండి. కుటుంబ సమేతముగా ప్రభ బిడ్డలు నీ మందిరానికి రాబడుటకు సహాయం దయచేయండి నాయన. అనేక మంది బిడ్డలు ప్రభ భార్య వస్తే భర్త రాక, భర్త వస్తే భార్య రాక, భార్యాభర్తలు ఇద్దరు కలిసి వస్తే బిడ్డలు రాక ప్రభ ఎంతో మంది బిడ్డలు నాయన మా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలని ఆయన మొర్రపెట్టుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా నాయన. నేను నా ఇంటి వారందరూ యెహోవాను సేవించుట నాయన అది నీకు ఇష్టమైనది కదా ప్రభా. అట్టి రీతిగా ప్రతి కుటుంబాల్లో ప్రభా నాయన మీరు సహాయం దయచేయండి. నాడు యెహోషువ తరము వంటి తరము మా తరాల్లో వచ్చుటకు సహాయం దయచేయండి యెహోషువ. నేను నా ఇంటి వారందరూ యెహోవాను సేవిస్తున్నా. నా ముందు ఎలాంటి ఎరుకో సమస్య వచ్చినా మేము దాన్ని జయించగలమనే నమ్మకము విశ్వాసాన్ని బిడ్డల్లో నింపాడయ్యా. మాకు కూడా అట్టి విశ్వాసాన్ని సిద్ధపరచండి నాయన. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. స్తోత్రార్హుడవు సింహాసనసీనుడు అయిన దేవా నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్క అవసరతను లోటుపాటులను తీర్చగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకొని మందిరాలకు నాయన అనేక మంది ప్రభా బోధకులు బయలుదేరి నాన్న మత ప్రచారాలు చేస్తూ మందిరంలో ప్రభా క్రైస్తవులను హింసిస్తున్న వారు, ఆరాధనలు జరక్కోకుండా ఇబ్బందులు పెట్టుచున్న వారు, సౌండ్ సిస్టమ్ వల్ల కంప్లైంట్లు ఇస్తూ కోర్టు కేసులంటూ కేసుల చుట్టూ తిప్పుచున్న వారు అనేక మంది ఉన్నారయ్యా. నీ సువార్త అనేక మందికి వినాలనే ఆశతో నాయన సౌండ్ సిస్టమ్లు పెడుచున్నారు. ఇలా అనేక రకాలుగా నీ యొక్క ఆరాధనకు ఆటంకకరముగా నా తండ్రి ఏ బిడ్డలైతే ఉన్నారో వారందరినీ నా తండ్రి హృదయాలు మార్చమని కోరుచున్నాము. వారిని నాయన మార్చమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రములు నాయన. సహాయకుడువు సంరక్షకుడు అయిన దేవుడవు నాయన. మా పోషకుడువు నీవైండుగా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క నాయన దుర్మార్గ హృదయము కలిగిన వారి హృదయాలు మార్చండి. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల నిమిత్తమే సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మందిరాలు కూల్చివేస్తున్నారయ్యా. క్రైస్తవులను హతసాక్షులు చేస్తున్నారు నా తండ్రి. అలాంటి బిడ్డల హృదయాలు మార్చవా నాయన. ఏ క్రైస్తవ బిడ్డల్లో ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు లేకుండానట్లు ప్రశాంతమైన ఆరాధన సన్నిధిలో జరుపుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డలకి అనుగ్రహించవా ప్రభా. స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో. సువార్త అందని గ్రామాలు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి నాయన. ఎక్కడైతే నీ సువార్త ప్రచురించబడట్లేదో ప్రభా అక్కడ నీ యొక్క దేవజనులు పంపించి నీ సువార్తను నాయన ప్రారంభించటకు సహాయం దయచేయండి నాయన. ప్రతి ఒక్క మోకాలు నాయన నీ నామం పెరట వంగులాగున సహాయం దయచే. అంత్య దినాల అపాయకరమైన దినాల్లో మేమున్నామయ్యా. ఏ క్షణమును ఏది సంభవించును, ఏ సమయమున నా తండ్రి ఏ ప్రభావం వచ్చిన్నదో నాయన తెలియని స్థితిలో ఉన్నాము. ఆయన అకాల వర్షాల వల్ల నా తండ్రి విజయవాడ ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి ప్రభు. ఎంత నష్టము నా తండ్రి, ఎంత నష్టమయ్యా. ఖమ్మం డిస్టిక్ ప్రభు, కేరళ డిస్టిక్ ప్రభు, కేరళ రాష్ట్రం ప్రభు, అన్ని ప్రాంతాలు ఎక్కడ చూసిన వర్షముతో ప్రభు అనేక మంది బిడ్డలు నష్టపోయి ఉన్నారయ్యా. కుటుంబాల్లో బిడ్డలను పోగొట్టుకున్నారు. కొంతమంది అయితే తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు ప్రభు. ఒక కుటుంబమే నాయన అంతరించిపోయిన స్థితిలోకి ఈ వరదల వల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుచున్నాయి నాయన. వాతావరణాన్ని అనుకూలపరచవా నా తండ్రి. వాతావరణాన్ని అనుకూలపరచండి అయ్యా. విజయవాడలో ఎన్నడూ చూడని దృశ్యాలు మేము చూడవలసి వస్తుంది నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన. ఎప్పుడు చూడని వినని దృశ్యాలు ప్రభా, చూడని దృశ్యాలు మేము చూస్తున్నాం నా తండ్రి. ఒక్కసారి దర్శించవా నాయన. అనేక మంది ప్రభా దైవజనులేమి, రాజకీయ నాయకులేమి, సినీ ఇండస్ట్రీస్ ఏమి అందరూ కూడా అనేక నా తండ్రి నాయన విరాళాలు ఇస్తూ వారికి ఆహారం పెడుతూ నా తండ్రి వారికి నాయన అనేక రీతిలుగా సహాయం చేస్తున్నారయ్యా. ఇంకెవరికైనా సహాయం అందట్లేదు నా తండ్రి. ఆ సహాయ చర్యలు వారి ద్వారా వారి దగ్గరకు చేరుటకు సహాయం దయచేయండి. ఎంత దీన పరిస్థితి నాయన. వారికున్న ప్రభా ప్రతి వస్తువులు ముంపులో గురైనాయ్యా. వాహనాలు
ఎంత నష్టము కదా ప్రభా. అనేక వ్యాపారస్తులు ప్రభా నా తండ్రి విలపిస్తున్నారయ్యా, ఏడుస్తున్నారు నాయన. మా భవిష్యత్తు ఏంటని ప్రభా హార్ట్ స్ట్రోక్స్ వచ్చి నాయన చనిపోయిన వారు ఉంటున్నారయ్యా. రకరకాల విధానాలు మేము చూస్తున్నాము నా తండ్రి. నాయన ఒక అతనైతే షాప్స్ నాయన 2 days క్రితమే ఓపెన్ చేసాము, నా వ్యాపారం అంతా నీటి మాటలలో మునిగిపోయిందని రోధిస్తున్నారయ్యా. ఎంత వ్యయం పెట్టి ఎంత ఖర్చు పెట్టి ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి ప్రభా. నిత్యవసర వస్తువులన్నీ నీట మునిగిపోయి ప్రభా, వారు వండుకునే పాత్రలు నీళ్ళలో తేలుతూ ప్రభా, పాములు రకరకాల విషపురుగులతో వారు నరకాన్ని చూస్తున్నారయ్యా. కొంతవరకు నెమ్మదినిచ్చావయ్యా. వారికి పూర్తి నష్టాన్ని మేము పూడ్చలేము కదా నా తండ్రి. వారి నాయన చేతి పనులను ఆ కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడవు నీవై ఉన్నావు. ప్రభుత్వం కూడా ఎంతగానో సహకారం చేస్తుంది ప్రభా. వారి అందరిని ప్రభా, వారి గృహాన్నంతటిని కూడా శుభ్రపరిచీరుస్తుంది ప్రభా. ప్రభుత్వానికి కూడా నాయన మంచి సహాయం, ఆర్థిక సహాయం ఇంకా అనేక చోట్ల నుంచి తరుముకొని తీసుకురమ్మని కోరుచున్నాం. కక్ష సాధింపు రాజకీయాల్లాగా లేకుండానట్లు ప్రజలకు మేలుకరమైన నాయకులుగా నాయన నిలబడుటకు సహాయం దయచేసినందుకు నీకు వందనాలు. ప్రజలకు మేలుకరంగా ఉపయోగకరంగా సహకారం చేస్తున్న ప్రతి ఒక్క నా తండ్రి, అది దైవ సేవకులేమి, వాలంటీర్స్ ఏమి నా తండ్రి, రాజకీయ నాయకులేమి నాయన, నార్మల్ పీపుల్స్ ఏమి, ఎవరైనాను ప్రభా ప్రతి ఒక్క బిడ్డలకు వారికి సహాయం చేస్తున్న బిడ్డలకు వారి నాయన రానా వారి యొక్క నా తండ్రి ఉన్న పరిస్థితుల నుంచి మెరుగుపరచడానికి ఎవరైతే సహాయాలు చేస్తున్నారో ఆ ప్రాంతంలో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఖమ్మం డిస్టిక్ కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉంది ప్రభా. అక్కడ ప్రజలు కూడా నా తండ్రి ఎంతగానో రోధిస్తున్నారయ్యా. తినటానికి ఆహారం లేక, నివసించటానికి గృహంలో నీరు వచ్చేసి నాయన గర్భిణీ స్త్రీలేమి ప్రభా నా తండ్రి, నాయన పాలిచ్చే తల్లులేమి ప్రభా, మెడికల్ నా తండ్రి ఎమర్జెన్సీలో ఉండి నాయన బలహీనతలతో బాధపడుచున్న వారు అనేక మంది ప్రభా నా తండ్రి నాయన విలపిస్తున్నారయ్యా. కుటుంబాలు నశించిపోచున్నాయి నాయన. అలాంటి ప్రాంతాలన్నిటిని మీరు దర్శించండి, వాతావరణాన్ని అనుకూలపరచండి నాయన. ఆయన పంచభూతములు నా తండ్రి నీ వశమై ఉన్నవి ప్రభా. నీ నోటి వాక్కు చేత సముద్ర తరంగములను ఆపిన దేవుడువు నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి సహాయకుడువు, సంరక్షకుడువు, పోషకుడు అయిన తండ్రి, వారి పట్ల నీ కృపను రానివ్వమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. మరొక వాయుగుండం ఏర్పడుచున్నది. మరలా ముంపు ప్రాంతాలు ఏమైపోతాయో, మరలా వర్షాలు కురిస్తే ఏమైపోతుందని నాయన రాష్ట్రాల పరంగా ప్రభా ఎంతో మంది బిడ్డలు నా తండ్రి ఆందోళన చెందుతున్నారయ్యా. రైతులైతే పంట పొలాలన్నీ మునిగిపోయి నాయన ఎంతగానో విలిపిస్తున్నారయ్యా. వరి పొలాలు, మొక్కజొన్నలు ప్రభా, కూరగాయ పంటలు ప్రభా, రకరకాల అరటి పంటలు ప్రభా నాయన, పసుపు పంటలు, రకరకాల పంటలు వేసుకొని ప్రభా ఆ పంట చేతికి ఎలా వస్తుందో అని ఎదురు చూస్తూ వారి కష్టాన్ని నాయన, వారి పెట్టుబడిని వారి నాయన పొలంలో పెట్టినారు. కానీ ప్రభా అదంతా యూనిట్ మట్టంలో మునిగిపోయి రోధిస్తున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారయ్యా. నా తండ్రికి అనేక మంది బిడ్డలు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోచున్నారయ్యా. వారినైనా మెంటల్ టెన్షన్ భరించలేని స్థితిలో ఉంటున్నారు నాయన. కుటుంబాలు చిన్న భిన్నములైపోచున్నాయి నాయన. మేము అంత్య దినాల్లో మేము ఉన్నాం ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. సహాయకుడువు, సంరక్షకుడువు, పోషకుడు అయిన తండ్రి, ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఆరాధన సక్రమంగా జరిపించుకోలేని స్థితిలో మందిరాల్లోకి నీళ్లు వచ్చేసి మందిరములన్నీ ప్రభా కొన్ని ప్రాంతంలో వరదకు కొట్టుకుపోయి నాయన ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారు నాయన. నీ యొక్క మందిరంలో ఆరాధనలు చేసుకోవడానికి నాయన, ఆరాధించడానికి కూడా నాయన స్థలము లేని స్థితిలో నాయన ఉన్న బిడ్డలు ఉన్నారు నాయన. నా తండ్రి జ్ఞాపకము చేసుకో. ఈ పరిస్థితులు మార్చగలిగిన వాడవు నీవై ఉన్నావయ్యా. ఈ పరిస్థితులన్నిటిలో చక్కపరచగలిగిన దేవుడవు నీవై ఉన్నావు. మాకైతే మంచి పరిస్థితులను ఇచ్చావు, మాకైతే మంచి వాతావరణం ఇచ్చావు, మాకైతే శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చావు. కానీ ప్రభా మాకు నాయన అతని వారి గురించి ప్రార్థన చేయగల తపను కూడా మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. అనేక మంది కొరకు నీ సన్నిధిలో ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ప్రార్థించే కృపను అనుగ్రహించండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు ప్రభా. మేము వారికి సహాయం చేయలేని స్థితిలో దూరముగా ఉన్నప్పటికీ మేము వారి కొరకు ప్రార్థించే వీరులుగా, ప్రార్థనా వీరులుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. అలా బాధ కలిగి దుఃఖములో ఉన్న వారి కొరకు నాయన రోధించమన్నావు, ప్రార్థన చేయమన్నావు. శ్రమలు సహితము జయించగల శక్తి ఒక ప్రార్థన ఒక్కటే ఆయుధం నాయన. ప్రార్థన అనే ఆయుధాన్ని మేము ధరించుకొని అనేక మంది కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు సన్నిధిలో
చేసే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రార్హుడా, సింహాసనాసీనుడా, నీకు వందనాలయ. స్తోత్రములు చెల్లిస్తున్న సహాయం దయచేసి ఆ కుటుంబాలన్నిటికీ నెమ్మది కలిగించినైనా, ఆ గర్భిణీ స్త్రీలనేమి, పాలిచ్చే తల్లులనేమి నాయన మెడికల్ ఎమర్జెన్సీ అవసరాలు ఉన్న వారికి అందరికీ సహాయము వారి దరిదాకా చేరుటకు సహాయం దయచేయండి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రార్హుడా, స్థితుల మీద ఆశీనుడు వేయున్న దేవా, నా తండ్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో కష్టపడి 4 రోజులు తన వయసుని నా తండ్రి ఎంత పైబడినప్పటికీ ప్రభా నాయన తన కుమారుడు తను నాయన ప్రభా నా తండ్రి ఎంతగానో ప్రయాసపడి ఉన్నారయ్యా నా తండ్రి. నీకు వందనాలు నాయన. వారు యొక్క గండిని పూడ్చుటకు సహాయం దయచేసావు ప్రభా. గత 4 రోజులుగా నా తండ్రి ఆ వాటర్ని అదుపు చేయడానికి ఎంతో ప్రయాసపడ్డారు ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రజలకు మేలుకరమైన నాయకులు మీరు సిద్ధపరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ముందు ఎలాంటి ఉపద్రవములు ఉన్నాయో, మా ముందు ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో, ఏ కీడులు ఉన్నాయో, ఏ అపాయాలు ఉన్నాయో మాకైతే తెలియదు కానీ ప్రభా, ఆ కీడులను అపాయాలన్నిటిని తప్పించగలిగిన దేవుడవు నీవే ఉండగా నా తండ్రి సహాయం దయచేసి నాయన ఈ రోజంతయు నీ కాపుదల భద్రతను, క్షేమాన్ని, సమృద్ధిని అనుగ్రహించి నాయన ప్రతి బిడ్డలపై ఉంచండి. మాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలకు వారి నిత్యావసర వస్తువుల కొరకు, వారికి అవసరతల కొరకు, వారి వెళ్ళుచున్న ప్రతి ఒక్క ప్రయత్నాల్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించి భద్రపరిచి మీరే నాయన రాత్రికాల ప్రార్థన వరకు కూడా ప్రతి ఒక్క కుటుంబాల చుట్టూ కంచి వేయండి. మా బంధువులను, మా రక్షమిందికులను, మా శ్రేయభిలాషులను, మా కుటుంబములను అన్నిటిని కూడా క్షేమకరంగా ఉండేలాగున సహాయం అనుగ్రహించి వారి ప్రయత్నాలంతట్లో మీరే సఫలపరచమని ఈ ఉదయకాలంలో చూస్తున్న మరి ప్రార్థన అంగీకరించి సహాయం అనుగ్రహించమని త్వరలో రానే సతి పరిశుద్ధ మనం బెక్కలుగా బ్రతంలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమె నేస్ రక్తమే జంసులు రక్తమే జం అపోదికలనంత నాశనం కలుగును గాక. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.